Welcome to the online classes. I am Venkatesh, lecturer in mathematics, PB Siddhartha College of Arts and Science. Today I am discussing about the topic characteristic values and characteristic vectors. The next continuation class. Next problem, solve x plus y plus z is equal to 3, 3x plus y minus 2z is equal to minus 2, 2x plus 4y plus 7z is equal to 7. The given system of equations can be represented in matrix form, that is Ax is equal to B. Write A where A is equal to this matrix and xyz and B is equal to this matrix. This is the non-homogeneous linear equations. Now we write the augmented matrix AB, the combination of A and B, and combine చేసి రాయాలి A అనే matrix ని AB ని. Applying row operations, row transformations, we get this matrix. Again apply another row transformations, finally we get this matrix. Now we find rank of A and rank of AB. Here this is the A matrix, so rank of A is equal to 2 and finally rank of AB is equal to 3. Therefore rank of A not equals to rank of AB. Therefore the given system of equations are inconsistent. Next, investigate for what value of lambda and mu the simultaneous equations for these equations. These equations contains lambda and mu, that is no solution, unique solution and infinitely number of solution. From this equation we learn some important points, that is lambda and mu values. About lambda and mu values చూస్తే ఆ 3 ఈక్వేషన్స్లో లాంబ్డా వాల్యూ మ్యూ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేసుకొని. సపోజ్ దే నీడ్ టు ఆస్క్ నో సొల్యూషన్ ఫర్ దిస్ ఈక్వేషన్. ఈ ప్రాబ్లంకి నో సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది అంటే లాంబ్డా వాల్యూస్ మ్యూ వాల్యూస్ ఏ వాల్యూస్ అయితే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తామో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అప్పుడు నో సొల్యూషన్ రావాలి. సిమిలర్లీ యూనిక్ సొల్యూషన్ కావాలి, అలాంటప్పుడు లాంబ్డా వాల్యూ మీ వాల్యూలు ఏం తీసుకోవాలి. థర్డ్ పాయింట్, ఇన్ఫైనైట్లీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ రావాలి, అలాంటప్పుడు సిమిలర్గా లాంబ్డా వాల్యూ అండ్ మ్యూ వాల్యూస్ ఏ వాల్యూస్ అయితే మనం తీసుకుంటామో అప్పుడు ఇన్ఫైనైట్లీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి అన్నమాట. చూద్దాం ఏ వాల్యూస్ అయితే మనకి నీడో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ అండ్ థర్డ్ ఈక్వేషన్. నౌ we write in matrix form Ax is equal to B. This is the where A is equal to this matrix X and B. Now we write the augmented matrix AB. A and B combine చేసి ఈ matrix లో రాస్తే augmented matrix. We apply row transformations for upper triangular matrix. So diagonal elements కింద ఉన్న ముగ్గురిని 0 చేయాలి కాబట్టి by applying row transformations R2 minus R1, R3 minus R1. So we get this matrix. Again we apply row transformations R3 minus R2, finally we get this matrix. Now we investigate the values of lambda and mu for no solution. ఇప్పుడు నాకు నో సొల్యూషన్ రావాలి. నో సొల్యూషన్ రావాలి అంటే ర్యాంక్ ఆఫ్ ఏ అండ్ ర్యాంక్ ఆఫ్ ఏబి నాట్ ఈక్వల్ అవ్వాలి. అంటే ఇది ఏ కదా, ఈ పార్ట్ వరకు వేరే ఉండాలి, మొత్తం టోటల్గా ఏబీ వేరేది ఉండాలి. ఇప్పుడు నేను లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నా అని అనుకోండి, సో ఇక్కడ 0 అయిపోతుంది, అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ 2 అవుతుంది. నేను మ్యూ వాల్యూ 10 తీసుకోను, 10 తప్ప మిగతా ఏదైనా తీసుకోండి, బట్ 10 మాత్రం నాకు అవసరం లేదు, 10 వద్దు. అప్పుడు ఏమవుతుంది, ర్యాంక్ ఆఫ్ ఏబీ ఏమవుతుంది, ఏబీ ర్యాంక్ ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది, అంటే నాట్ ఈక్వల్ కండిషన్ వస్తుంది. నాట్ ఈక్వల్ కండిషన్ ఎప్పుడైతే వచ్చిందో ద గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ హ్యాస్ ఎ నో సొల్యూషన్. ఓకేనా. కేస్ 2, ఇఫ్ లాంబ్డా నాట్ ఈక్వల్స్ టు 3, ఇప్పుడు నేను లాంబ్డా వాల్యూ 3 తప్ప మిగతా ఏదైనా తీసుకోండి పర్లా, కానీ 3 వద్దు. లాంబ్డా నాట్ ఈక్వల్స్ టు 3 అండ్ మ్యూ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్స్ టు 10 తప్ప ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే రెండు సేమ్ అయిపోతుంది. దీని యొక్క ర్యాంక్ ఆఫ్ ఏ 2 అవుతుంది,
ర్యాంక్ ఆఫ్ ఏబీ ఈజ్ ఆల్సో 2 అవుతుంది, సారీ 3 అవుతుంది. 3 కాదు కాబట్టి 3 అవుతుంది, 3 అవుతుంది. దెర్ఫోర్ కానీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మాత్రం 3 ఉన్నాయి. అప్పుడు ఏంటిది 3 ఈక్వలే, ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ ఏబి అండ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. దెర్ఫోర్ ఇట్ హ్యాస్ ఎ యూనిక్ సొల్యూషన్. ఇప్పుడు నాకు ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ రావాలి. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ రావాలి అంటే ర్యాంక్ ఆఫ్ ఏ అండ్ ర్యాంక్ ఆఫ్ ఏబి రెండు ఈక్వల్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మాత్రం 3 ఉన్నాయి కాబట్టి ఆ 3 కన్నా తక్కువ ఉండాలి. సో నేను ల్యాండా వాల్యూ 3 తీసుకుంటాను, మ్యూ వాల్యూ 10 తీసుకుంటాను. ఆటోమేటిక్గా కింద రో మొత్తం లాస్ట్ రో మొత్తం 0 అయిపోతుంది. అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ బి రెండు ఈక్వల్ అవుతాయి, కానీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మాత్రం 3 ఉంటున్నాయి. అంటే లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అంటే XYZ. ఓకేనా? Therefore, the given system has infinitely many solutions. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ వచ్చినాయి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఈ 2 రోస్తో ఈక్వేషన్స్ ఫామ్ చేసుకొని అప్పుడు దాని నుంచి XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ రో చూడండి, X + Y + Z = 6, Y + 2Z = 4. 2 ఈక్వేషన్స్ ఫామ్ చేసుకున్నాం ఇన్ఫైనైట్లీ కాబట్టి. ఇప్పుడు Z = K లేకపోతే Y = K, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా? Z = K తీసుకుంటే వీ గెట్ Y వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ K. Substitute these two values in above equation. From equation 1 we get X value that is also in terms of K. Therefore XYZ = X value, Y value, Z value. The next problem, show that only real value of lambda for which the following equation has a non-zero solution is 6. మీకు ఒక సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇస్తున్నాను. ల్యాండా వాల్యూస్ ఏది పెడితే, ఓన్లీ ల్యాండా వాల్యూస్ ఏమి చేంజ్ చేస్తే అప్పుడు నాన్ జీరో సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. ఇక్కడ మనకి చూడండి, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి నాన్ జీరో సొల్యూషన్ కనుక అయితే ముందు మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకొని డెట్ ఏ 0 చేసుకోవాలి. ఓకేనా? రైట్. ద గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్, దట్ ఈస్ దిస్ వన్. Since it has a non-zero solution, we have lambda a is equal to 0. Det a is equal to 0. Det a is equal to 0. We have to find the det value. We get lambda value 6. Okay, it has a imaginary roots. మనకేం కావాలి, ఇక్కడ ఇమాజినరీ రూట్స్ కూడా వచ్చినాయి, కానీ వాడు ఏం అడిగాడంటే క్వశ్చన్లో ల్యాండా వాల్యూ 6 మాత్రమే అడిగాడు కాబట్టి ఓన్లీ దీన్నే హైలైట్ చేసుకుంటా. దీనికి ఇమాజినరీ రూట్స్ వస్తాయి కానీ మనకి నో నీడ్ టు రైట్ దిస్ ఆన్సర్స్. ఓకే, ఓన్లీ ల్యాండా వాల్యూ 6 అడిగాడు కాబట్టి ఇక్కడ వరకు సరిపోతుంది. దేర్ఫోర్ ఇట్ హ్యాస్ ఎ నాన్ జీరో సొల్యూషన్ దట్ ఈస్ 6. డిస్కస్ నెక్స్ట్ ప్రాబ్లం. డిస్కస్ ఫర్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ల్యాండా ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ has regards existence and the nature of solution. The given system of equations 1, 2, 3 equations can be represented in matrix form, that is Ax is equal to B, where A is equal to this matrix, X is equal to this matrix and B is equal to this matrix. Now we write the augmented matrix AB, that is this matrix. We apply the row transformations R2 minus R1, R3 minus lambda R1, we get this matrix. And again we apply row transformations R2 minus 1 minus lambda into R1. ఇక్కడ మనం R3లో కనుక అప్లై చేస్తే ఫైనల్లీ we get this matrix. ఇక్కడ చూడండి, కేస్ 1లో ల్యాండా వాల్యూస్ని ఎంత పెడితే దాని యొక్క నేచర్ అనమాట, అంటే సొల్యూషన్ ఉంటుందా, ఇన్ఫైనైట్లీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయా, యూనిక్ సొల్యూషన్స్ ఎప్పుడు ఉంటాయి, ఇవి నేచర్ అనమాట. నో సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది, ఇన్ఫైనైట్లీ ఎప్పుడు ఉంటాయి, యూనిక్ సొల్యూషన్స్ ఎప్పుడు ఉంటాయి. అంటే మనం పైన ఒక ప్రాబ్లం చేసాం కదా, ఆ 3 కండిషన్స్ అడగలేదు, బట్ నేచర్ అన్నాడు కాబట్టి, నేచర్ ఆఫ్ ద సొల్యూషన్ అన్నాడు కాబట్టి మనం ఈ 3 కంపల్సరీగా చేయాలి, నేచర్ అన్నాడు కాబట్టి. సపోజ్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుంటే ఇక్కడ చూడండి ఎంత 7/10 పెట్టుకుంటే న్యూమరేటర్లో 10, డెనామినేటర్లో 10 క్యాన్సిల్ అయిపోతే 7 - 7 ఉంటుంది. టోటల్గా ఈ వాల్యూ 0 అయిపోతుంది. ఇక్కడ ల్యాండా వాల్యూ 1 తీసుకుంటే ఇది కూడా 0 అయిపోతుంది. అంటే ఫైనల్గా లాస్ట్ రో మొత్తం 0 అయిపోతుంది. ర్యాంక్ 2 అవుతుంది. దీని యొక్క ర్యాంక్ 2, దీని యొక్క ర్యాంక్ 2 అవుతుంది కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి, that is the number of variables is equal to 3. It has infinitely many solutions. Rewrite the above equations.
ఈ రెండు రాస్తే ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు k అండ్ y ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ k. Substitute these two values in the above equation, we get also x value, that is also in terms of k. And again case 2, no solution. No solution ఎప్పుడు ఉంటుంది? ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి. అంటే ఏ ప్లేస్లో ర్యాంక్ ఏ అనే మ్యాట్రిక్స్లో ల్యాండా వాల్యూ 0 చేసుకోవచ్చు, లేకపోతే బి దాంట్లో 0 చేసుకోవచ్చు. రెండు నాట్ ఈక్వల్ అవ్వాలి. కాబట్టి ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 7/10 తీసుకుంటాను. ల్యాండా నాట్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే ర్యాంక్ ఆఫ్ ఏ 2 అవుతుంది, ర్యాంక్ ఆఫ్ ఏబి 3 అవుతుంది, నాట్ ఈక్వల్ వచ్చేస్తుంది. దేర్ఫోర్ ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. ఈసారి రెండు నాట్ ఈక్వల్ తీసుకుంటాను. అంటే కేస్ 3 ఇక్కడ ల్యాండా నాట్ ఈక్వల్ 7/10, ఇది నాట్ ఈక్వల్ 7/10 అండ్ ఆల్సో ల్యాండా నాట్ ఈక్వల్స్ టు 1 చేస్తే ర్యాంక్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది, ర్యాంక్ ఆఫ్ ఏబి ఈజ్ ఆల్సో 3 అవుతుంది. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి, దట్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు 3. మొత్తం 3 సేమ్ వచ్చినాయి కాబట్టి ఇట్ హ్యాస్ అ యూనిక్ సొల్యూషన్. ఓకేనా, ఇక్కడ వరకు ఈ టాపిక్ అయిపోయింది. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అండ్ క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్. క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అంటే ఫైనల్గా మనం ఒక మ్యాట్రిక్స్ ఇస్తే ఆ మ్యాట్రిక్స్కి డెట్ ఫైండ్ అవుట్ చేసి ల్యాండా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాము. దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ లేదా ఐగన్ వాల్యూస్ లేదా ప్రాపర్ వాల్యూస్ అంటారు. తర్వాత వచ్చి క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్ అంటే ఏదైతే ల్యాండా వాల్యూస్ అయితే వచ్చినాయో ఆ ల్యాండా వాల్యూస్ని మ్యాట్రిసెస్లో సబ్స్టిట్యూట్ చేస్తాను అనమాట. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏమవుతుందంటే, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే డెట్ ఏ మైనస్ ల్యాండా ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ. అంటే ఇక్కడ ఏ అంటేనేమో గివెన్ మ్యాట్రిక్స్ ఫస్ట్ వన్. తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ ల్యాండా ఐ కూడా పక్కన ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ అంటేనేమో 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు కాబట్టి ల్యాండా ఇంటూ ఐ కూడా 2/2 అంటే 1 0 0 1 తీసుకుంటే ఈ బయట ఉన్న ల్యాండాతో స్కేలార్ మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది, ల్యాండా 0 0 ల్యాండా వస్తుంది. తర్వాత ఏ అనే మ్యాట్రిక్స్ మైనస్ ల్యాండా ఐ అనే ఒక మ్యాట్రిక్స్ తీస్తే అప్పుడు ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే డయాగ్నల్స్లో చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. డయాగ్నల్స్ ఎలిమెంట్స్లో ఎంట్రీస్ ఏ ఎంట్రీస్ ఉన్నా కూడా దానికి మైనస్ ల్యాండా అని పెట్టుకుంటే మనకు సరిపోతుంది అన్నమాట. నౌ ఫైండ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ. ది గివెన్ మ్యాట్రిక్స్ ఏ, we write the characteristic equation that a minus lambda I is equal to 0, that 5 minus lambda అంటే ఇది చేస్తాం ఇక్కడ క్యాపిటల్ ఏ అనే మ్యాట్రిక్స్లో నుంచి మైనస్ ల్యాండా ఐ అనే ఒక మ్యాట్రిక్స్ని రెండు సబ్ట్రాక్షన్ జరిగితే వస్తుంది అనమాట. ఇది 5 minus lambda అండ్ 2 minus lambda డయాగ్నల్ ఎలిమెంట్స్లో. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసుకుంటే we get the lambda values 1,6. These are the characteristic values లేదా eigen values. ఓకేనా, find the eigen values of a matrix. Only eigen values are characteristic values మాత్రమే. Find the eigen values of a matrix. 3/3 matrix ఇచ్చాడు. We write the characteristic equation that a minus lambda I is equal to 0. డయాగ్నల్ ఎలిమెంట్స్లో మైనస్ ల్యాండా ఒకటి ఎక్స్ట్రా పెట్టండి. అంటే -2 ఉంది కాబట్టి -2 మైనస్ ల్యాండా, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 మైనస్ ల్యాండా, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 మైనస్ ల్యాండా. ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్ చేస్తే ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. వీ హ్యావ్ టు ఫైండ్ ద డిటర్మినెంట్ వాల్యూస్. మనకి ఫైనల్గా ఈ ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్లో ఆర్డర్ 3 వచ్చింది కాబట్టి బై యూజింగ్ సింథసిస్ ప్రాసెస్ అప్లై చేసుకొని రూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే ఫైనల్గా ల్యాండా వాల్యూస్ -3, 5, -3. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ మనకు ఆల్రెడీ తెలుసు, చిన్న క్యాలిక్యులేషన్ పార్ట్ ఆల్రెడీ ఈజీగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు -3, 5 అండ్ -3. ఇది ఒక్కసారి మీరు వెరిఫై చేయండి. అండ్ ఫైండ్ ద క్యారెక్టరిస్టిక్ రూట్ అన్న వాల్యూ అన్న ఒకటే ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. గివెన్ మ్యాట్రిక్స్ we write the characteristic equation a minus lambda is equal to 0. మనకు డయాగ్నల్ ఎలిమెంట్స్లో ఇక్కడ ఏదున్నా ఏ ఎంట్రీలో ఏ వాల్యూ ఉన్నా కూడా 0 మైనస్ ల్యాండా 0 మైనస్ ల్యాండా 0 మైనస్ ల్యాండా అంటే మైనస్ ల్యాండా.
డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసుకుంటే ఒక ఈక్వేషన్ వచ్చింది. దీని యొక్క ఆర్డర్ కూడా మనకి ఎంత వచ్చింది, 3 వచ్చింది. కాబట్టి బై యూజింగ్ సింథసిస్ ప్రాసెస్ చేసుకుంటే లాంబ్డా వాల్యూలు -1 ± √3. దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ వాల్యూస్. నౌ ద నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇక్కడ రెండు ఇచ్చాడు అనమాట. ఐగన్ వాల్యూస్ డిఫరెంట్, ఐగన్ వెక్టార్స్ డిఫరెంట్. ఐగన్ వాల్యూస్ అంటే ఈ పైన ఫస్ట్ ఇప్పుడు దాకా చేసిన ప్రాబ్లం అనమాట. అంటే ఒక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకొని దానికి మనం రూట్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే వచ్చేదాన్ని ఐగన్ వాల్యూస్ అంటారు, లేదా క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అంటారు. ఐగన్ వెక్టార్స్ అంటే ఏమిటంటే, వెక్టార్స్ అంటే ఆ వచ్చిన వాల్యూస్ నుండి, ఆ వచ్చిన ఐగన్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో దాన్ని a-λIలో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఫైనల్గా మీకు XYZ వాల్యూస్ వస్తాయి. ఆ వచ్చిన XYZ వాల్యూస్ని ఐగన్ వెక్టార్స్ అంటారు. వచ్చిన లాంబ్డా వాల్యూస్ని మాత్రం ఐగన్ వాల్యూస్ అంటారు. లాంబ్డా వాల్యూ తీసుకెళ్ళి మ్యాట్రిక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే XYZ వాల్యూస్ వస్తాయి కదా, దాన్ని ఐగన్ వెక్టార్స్ అంటారు అనమాట. నౌ రైట్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ దట్ a-λ = 0. డయాగ్నల్ ఎలిమెంట్స్లో -λ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసుకుంటే ఆర్డర్ 3 వచ్చింది కాబట్టి సింథసిస్ ప్రాసెస్ చేస్తాము. ఫైనల్గా లాంబ్డా వాల్యూస్ 2, 2, 3. 2 సార్లు 2 వచ్చింది కాబట్టి ఒక్కసారి మనం ప్రూవ్ చేస్తే చాలు. దేర్ఫోర్ ద క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ ఆర్ 2, 2, 8. కేస్ 1, ఇఫ్ లాంబ్డా = 2. ఇప్పుడు నేను క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను కాబట్టి a-λ × x = 0. a-λI అనేది ఎలా వస్తుందంటే, A ఈజ్ ద గివెన్ మ్యాట్రిక్స్ మైనస్ λI అంటే మనకి λI అంటే λ0, 0, 0, λ0, 0, 0, λ. కానీ లాంబ్డా వాల్యూ 2 కాబట్టి ఈ λI అనే ఒక మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది, 2, 0, 0, 0, 2, 0, 0, 0, 2. ఇది λI అనే ఒక మ్యాట్రిక్స్, ఎందుకని లాంబ్డా వాల్యూ 2 కాబట్టి. ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ -2, 0, 0, 0, 2, 0, 0, 0, 2ని సబ్ట్రాక్షన్ చేస్తే ఫైనల్లీ వీ గెట్ దిస్ మ్యాట్రిక్స్. ఓకేనా? అలాగే XYZ దట్ ఈజ్ ఈక్వల్ టు 0, 0, 0. అప్లయింగ్ రో ట్రాన్స్ఫర్మేషన్స్ దీస్ టూ వీ గెట్ దీస్ టూ జీరోస్. ఫైనల్లీ ఇదనమాట. రీరైట్ ద ఈక్వేషన్స్ ఫ్రమ్ ద అబోవ్ మ్యాట్రిక్స్. 4x - 2y + 2z = 0. ఈ మూడుట్లో 3 వేరియబుల్స్ ఒకే ఈక్వేషన్లో ఉన్నాయి కాబట్టి ఎట్ ఎ టైమ్ 2ని k1, k2 అనుకుంటా. Put z = k1 and y = k2. Substitute these two values in the above equation. We get x value. This is also in terms of k. Therefore, the characteristic vector x, y, z. This is the vector x, y, z is equal to x2 అంటే k2 - k1/2 x value and y value and z value. This is the characteristic vector. అర్థమైందా? కేస్ 2 ఇంకొకటి ఉంది. ద క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఎంత అవుతుంది, 8 కూడా వచ్చింది కాబట్టి కేస్ 2. ఇఫ్ లాంబ్డా = 8 అయితే సేమ్ ఇక్కడ చూడండి, ఏ అనే మ్యాట్రిక్స్లో నుంచి అంటే 8, 0, 0, 0, 8, 0, 0, 0, 8. ఏ అనే మ్యాట్రిక్స్లో నుంచి 8, 0, 0, 0, 8, 0, 0, 0, 8ని సబ్ట్రాక్షన్ చేస్తే -2, -2, 2, -2, -5, -1 అంటే 2, -1, 5 అండ్ XYZ. ఆర్ రో ఆపరేషన్స్ అప్లై చేస్తే ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. అగైన్ ఫైనల్లీ వి గెట్ అనదర్ రో మ్యాట్రిక్స్. రో ఆపరేషన్స్ వి గెట్ దిస్ మ్యాట్రిక్స్ అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ మనం 0 వచ్చింది. రీరైట్ ద ఈక్వేషన్స్ -2x - 2y + 2z = 0. అలాగే -3y - 3z = 0. ఇక్కడ 3 - 3 కామన్ తీసి యువతలకు పంపిస్తే 0 అవుతుంది. అప్పుడు y = z అవుతుంది. వైని కానీ జెడ్ని కానీ మనం k అనుకోవాలి. అంటే z = k పెడితే y వాల్యూ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ kలో వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. x, y అంటే y, z వాల్యూస్ని ఈక్వేషన్లో పెడితే x వాల్యూ ఆల్సో వీ గెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ k. దేర్ఫోర్ ఫైనల్లీ వీ గెట్ దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ వెక్టార్ XY అంటే దట్ ఈజ్ XYZ మ్యాట్రిక్స్ అనమాట. x అనే ఒక మ్యాట్రిక్స్, క్యారెక్టరిస్టిక్ వెక్టార్ అంటే
ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ అనే ఒక మ్యాట్రిక్స్ కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ కే. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ గివ్ మీ ఏ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదో ఇంకా సబ్స్క్రైబ్ అవ్వండి. ఫైనల్ ఇయర్ మ్యాథ్స్ క్లాసెస్ అన్నీ అండ్ ఆల్సో సెకండ్ ఇయర్ మ్యాథ్స్ క్లాసెస్కి అన్నీ మీకు నేను యూట్యూబ్ వీడియోస్ పెడతాను. ఎనీ డౌట్స్ ప్లీజ్ క్లారిఫై యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్.